ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు 31వ పద్యం చెప్పుకున్నాం. ఈ అండాండ పిండాండములందున్నటువంటి 24 తత్వాభిమాని దేవతలలో భగవంతుడు అనంతానంత రూపములతో వ్యాపించి ఉండి తాను బింబరూపి అయి వారి వారి పనులను చేయించి వారికి ఆ పుణ్యకర్మ ఫలములను అనుగ్రహిస్తూ రక్షిస్తాడు అని చెప్పుకున్నాం. ఈరోజు జ్ఞానులు ఈ జగత్తంతయు భగవంతుని యందు ఉన్నది అనేటటువంటి విషయాన్ని జ్ఞానులు తెలుసుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు 32వ పద్యంలో చెబుతున్నారు జగన్నాథదాసుల వారు. సాగరదొళిహ నదియ ಜಲಭೇದಾಗಸದೊಳಿಪ್ಪಬ್ದಬಲ್ಲವು ಕಾಗೆ ಗುಬ್ಬಿಗಳರಿಯಬಲ್ಲದೆ ನದಿಯ ಜಲಸ್ಥಿತಿಯ ಭೋಗಿವರ ಪರ್ಯಂಕ ಶಯನದೊಳಿ ಗುಣತ್ರಯ ಬದ್ಧ ಜಗವಿಹದಾಗಮಗ್ನರು ತಿಳಿವರ ಜ್ಞಾನಿಗಳಿಗಳವಡದು. ಪದಚ್ಛೇದము. ಸಾಗರದೊಳಿಹ ಸಾಗರದ ಒಳಿಹ ಸಾಗರದೊಳಿಹ ನದಿಯ ಜಲ ಭೇದಾಗಸದೊಳಿಪ್ಪಬ್ದ ಜಲ ಭೇದ ಆಗಸದೊಳು ಇಪ್ಪ ಅಬ್ದ ಜಲಭೇದಾಗಸದೊಳಿಪ್ಪಬ್ದ ಬಲ್ಲವು ಕಾಗಿ ಗುಬ್ಬಿಗಳರಿಯಬಲ್ಲದೆ ನದಿಯ ಜಲ ಸ್ಥಿತಿಯ ಭೋಗಿವರ ಪರ್ಯಂಕ ಶಯನೊಳಿ ಗುಣತ್ರಯ ಬದ್ಧ ಪರ್ಯಂಕ ಶಯನೊಳು ಈ ಗುಣತ್ರಯ ಬದ್ಧ ಜಗವಿಹದಾಗಮಗ್ನರು ಜಗವು ಇಹದು ಆಗಮಗ್ನರು
ತಿಳಿವರ ಅಜ್ಞಾನಿಗಳಿಗೆ ಅಳವಡದು. ತಿಳಿವರು ಅಜ್ಞಾನಿಗಳಿಗೆ ಅಳವಡದು. ప్రతిపదార్థం. సాగరదొడు సముద్రమునందు ఇహ కలసిపోయి, సముద్రంలో కలిసిపోయి ఉన్న నదియ జల ప్రత్యేకంగా నదుల నీటి యొక్క భేద, ఆ భేదాన్ని, వైలక్షణ్యాన్ని, అంటే నదులన్నీ సముద్రంలో కలిసిపోయి, సముద్రంలో ఉప్పు నీటితో కలిసిపోయి ఉన్న ఆ సముద్రముల నీటి యొక్క భేదాన్ని, వైలక్షణ్యాన్ని ఆగసదొళిప్ప, అంటే ఆకాశమునందు, ఇప్ప సంచరించేటటువంటి అబ్ద అంటే మేఘములు, అప్పు నీరు, ద అంటే నీటిని ఇచ్చేటటువంటి అబ్ద మేఘములు బల్లవు, వాటికి తెలుసు. కాగే గుబ్బిగడు, అదే ఆకాశంలో సంచరించేటటువంటి కాకి, తరువాత పిచ్చుకలు, నదియ జలస్థితియ, ఆ నీటి యొక్క భేద స్థితిని, అంటే సముద్రంలో కలిసిపోయి ఉన్నటువంటి నదుల నీటి యొక్క భేద స్థితిని అరియబల్లదే. అవి తెలుసుకుంటాయా, తెలుసుకోగలవా అంటే తెలుసుకోవు, తెలుసుకోజాలవు. భోగివర, సర్పశ్రేష్ఠుడైనటువంటి శేషుణ్ణే పర్యంక, పరుపుగా చేసుకొని, శయననొడు పండుకొని ఉన్నటువంటి గుణత్రయబద్ధ ఈ జగవిహుడు, సత్వరజస్తమో గుణభేదమైనటువంటి గుణముల చేత బద్ధమైనటువంటి ఈ జగవిహుడు, జగత్తు ఆ భగవంతుని యందు ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆగమజ్ఞరు, సత్శాస్త్రము చదివినటువంటి జ్ఞానులు ತಿಳಿವರು, వాళ్ళు తెలుసుకుంటారు. అజ్ఞానిಗಳಿಗೆ అంటే భగవంతుని సరి అయినటువంటి జ్ఞానము లేనటువంటి అజ్ఞానులకు ఈ జగత్తంతయు భగవంతునిలో ఉన్నది అనేటటువంటి జ్ఞానము ఈ అజ్ఞానులకు అళవడదు, అంటే సర్వథా వాళ్లకు తెలియదు, వాళ్ళు తెలుసుకోలేరు. ఇక తాత్పర్యం. సముద్రంలో నదులన్నీ, గంగా, గోదావరి, కపిల, కృష్ణ అని అన్ని నదులు సముద్రంలో కలిసిపోతాయి. అయితే ఉప్పు నీరుతో ఉన్న సముద్రంలో ఈ నదులన్నీ కలిసిపోయినా ఆ సముద్రంలో గంగా నీరు వేరు, గోదావరి నీరు వేరు, కృష్ణా నీరు వేరు అని ఆ నీళ్లు నదిలో కలిసిపోయినా వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని, ఈ భేదాన్ని, ఈ విషయాన్ని ఆకాశంలో సంచరించేటటువంటి నీళ్లను మోసేటటువంటి, నీళ్లను కురిసేటటువంటి మేఘములు తెలుసు, వీటికి తెలుసు. అయితే అదే ఆకాశంలో సంచరించేటటువంటి కాకులు, పిచ్చుకలకు ఈ జ్ఞానము ఉండదు, అవి తెలుసుకోలేవు. అదేవిధంగా సర్పశ్రేష్ఠుడైనటువంటి శేషుణ్ణి శయనముగా చేసుకొని పండుకొని ఉన్నటువంటి భగవంతుని యందు త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తు ఆ భగవంతుని యందు ఉన్నది అని సత్శాస్త్రములను చదివినటువంటి ఆగమజ్ఞులు, జ్ఞానులు తెలుసుకుంటారు, కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు అనేటటువంటిది తాత్పర్యం. ఇక విశేష వివరణ వస్తే, ఇక్కడ ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు మన శాస్త్రములలో చెప్పిన దానిని తెలియజేస్తూ ఉన్నారు. మనకు సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, క్షారంగా ఉంటుంది, వినియోగానికి పనికిరాదు. అయితే ఇప్పుడు కొన్ని దేశాలలో నీరు, మంచినీరు ఎద్దడి చేత సముద్రపు నీరును శుద్ధి చేసి దానిని తీయగా చేసి నీటిని వాడుకుంటూ ఉన్నారు.
ఇది మన శాస్త్రం. ఇప్పుడు వీళ్ళు యంత్ర సహాయములతో సముద్రపు నీటిని తీయటి నీటిగా మారిస్తే మన శాస్త్రము ఎప్పుడో చెబుతూ ఉన్నది. శాస్త్రము ఇలా చెబుతూ ఉన్నది, స్వకీయ ముదకం నద్య సముద్రే నైవ జాయతే వాయుస్తు తత్పృథక్ జ్ఞాత్వా మేఘే కృత్వా ప్రవర్షతి ఇత్యుక్తే న తద్భేద జ్ఞానం తత్వదేవాధమేషానాం అని చెబుతున్నారు. ఇక్కడ సముద్రంలో నదీనదానాం సాగరోగతి, అన్ని నదులు కూడా చివరికి ఎక్కడ పుట్టినా ఎక్కడ ప్రవహించినా సముద్రంలో చేరాలి, సముద్రంలో చేరుతూ ఉన్నాయి. ఒక్కొక్క నీరు ఒక్కొక్క రుచి ఉంటుంది. తుంగభద్ర నీళ్లు తాగడానికి తీయగా ఉంటాయి, గంగా నీళ్లు స్నానానికి పవిత్రంగా ఉంటూ ఉన్నాయి. మీరు ఏ నదుల నీరు చూసినా వేరువేరుగా రుచి వేరేగా ఉంటుంది. కొన్ని ఉప్పగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. అంతెందుకు, మన ఇళ్లలో ఉన్నటువంటి బావులు, బోర్లు, కొందరిలో బోరు నీళ్లు, బావు నీళ్లు తీయగా ఉంటాయి, కొందరి బావులు, బోర్లు నీళ్లు చప్పగా ఉంటాయి. అదేవిధంగా నదులు కూడా. ఈ నదులన్నీ సముద్రంలో పోయి చేరిన తర్వాత మనకేమనిపిస్తుంది? నదులన్నీ సముద్రంలో కలిసిపోయాయి, ఐక్యమైపోయాయి. ఆ నదులు సముద్రము వేరు. ఆ సముద్రంలో నదుల నీళ్లు వేరే వేరేగా ఉన్నాయి అని మనకు తెలియదు. పైకి మనకు అన్నీ సముద్రంలో కలిసిపోయి ఉన్నాయి, దానిని విడదీయడానికి సాధ్యం కాదని అనుకుంటున్నాం. అయితే అలా కాదు. మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది, మేఘములు ఆ సూర్య కిరణముల ద్వారా సముద్రములో ఉండేటటువంటి నీళ్లను సూర్యనారాయణుడు స్వీకరిస్తూ ఉన్నాడు, దానిని పీల్చుకుంటూ ఉన్నాడు. ఆ పీల్చుకున్నప్పుడు మళ్ళీ ఆ మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. ఆ మేఘాలు అదే చెబుతూ ఉన్నారు, వాయుస్తు తత్పృథగ్జ్ఞాత్వా. ఆ మేఘములు ఆ నీటిని పీల్చుకొని, నీటిలో ఆ సూర్యకిరణముల ద్వారా నీళ్లు పీల్చుకోబడి మేఘములలో నింపినప్పుడు ఆ మేఘములు వర్షిస్తూ ఉన్నాయి. వర్షిస్తూ ఉన్నప్పుడు అదే వర్షపు నీరు మనకు కృష్ణానదిలో పడుతూ ఉన్నది, గోదావరిలో పడుతూ ఉన్నది, గంగలో పడుతూ ఉన్నది. అయితే సముద్రపు నీళ్లను పీల్చుకున్నప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ నదులలో పడినప్పుడు అప్పుడేం కావాలి? అన్ని నదుల నీళ్లు ఉప్పగైపోవాలి. మనం ఉదాహరణకు ఒక గ్లాసు మంచినీళ్లలో ఉప్పు నీళ్లు మనం వేస్తే ఆ నీళ్ళు ఏమైపోతాయి? ఉప్పగైపోతాయి. అది అవుతూ ఉన్నదా? ఏ సముద్రము నుండి నీళ్లు పీల్చబడి మేఘములలో నింపి మేఘములు వర్షిస్తూ ఉన్నప్పుడు అదే వర్షపు నీరు నదులలో పడినప్పుడు గంగా నీళ్లు దాని రుచి చెడదు, తుంగభద్ర నీరు యొక్క నీరు రుచి చెడదు, అదేవిధంగా ఉంటూ ఉన్నాయి. ఎలా సాధ్యము ఇది అనంటే, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యొక్క ప్రక్రియ, భగవంతుని ఆజ్ఞ మేరకు, భగవంతుని అనుగ్రహము మేరకు వాయుదేవుల వారు ఈ క్రియను మేఘముల ద్వారా జరిపిస్తూ ఉన్నారు. నిన్న చెప్పుకున్నాం పద్యంలో, మనకు విష్ణు సహస్రనామంలో కూడా అదే చెప్పబడింది. అనలహ అంటే ఆ భగవంతుడు సూర్యుని యందుండి సూర్యుని కిరణముల ద్వారా సముద్రములలో ఉన్నటువంటి నీళ్లను పీలుస్తూ ఉన్నాడు. అదే నీళ్లు మేఘములలో నింపబడి మేఘములు వర్షిస్తూ ఉన్నాయి. ఆ మేఘములు వర్షించేటప్పుడు వాయుదేవుల వారు ఏం చేస్తారట? భగవంతుని అనుగ్రహము మేరకు, ఆజ్ఞ మేరకు ఆ సముద్రములలో పీల్చబడినటువంటి నీళ్లను వేరువేరుగా గంగా నదిలో పడవలసినటువంటి నీళ్లను గంగా నదిలో, గోదావరి నదిలో పడవలసినటువంటి నీళ్లను గోదావరి నదిలో, ఈ విధంగా పృథక్ వేరే వేరేగా వాయుదేవుల వారు ఆ మేఘములను వర్షించేటట్లుగా చేస్తారట. లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ అర్థం కావడానికి, మన ఊరిలో
చాలా దట్టంగా మేఘావృతమై ఉన్నది ఆకాశము. ఇక ఏమి వాన పడుతుంది అని మనం అనుకుంటాం. అయితే ఒక గాలి వస్తుంది, ఆ మేఘాలను వేరే చోటికి తరలిస్తుంది. ఎందుకు అనంటే ఆ మేఘంలో ఉండేటటువంటి నీళ్లు మన ఊరిలో పడేటటువంటి నీళ్లు కాదు. అది ఆ నీళ్లు వేరే ఊరిలో, ఉదాహరణకు తుంగభద్ర నది ఒడ్డున మేఘావృతమై ఉన్నది, వర్షాలు పడాలి, గాలి వచ్చింది, ఆ మేఘాలను వేరే చోటికి తరలించుకొని పోయింది. దాని అర్థం ఏమిటి? ఆ మేఘంలో ఉన్న నీళ్లు తుంగభద్ర నదిలో పడవలసినటువంటి నీళ్లు కాదు, గోదావరి నదిలో పడవలసినటువంటి నీళ్లు. కాబట్టి తుంగభద్ర నదీ తీరంలో ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు వాయువు ఏం చేస్తాడు, దాన్ని గోదావరి తీరానికి తరలించి, అది గోదావరి నదిలో పడవలసినటువంటి నీళ్లు కాబట్టి, అది గోదావరి నీళ్లు కాబట్టి అక్కడే పడేటట్లుగా వాయుదేవుల వారు చేస్తారట, వాయువు చేస్తుంది. ఇది శాస్త్రం చెబితే మనకు లౌకికంగా మన ఊరు ఆకాశం మేఘావృతమై ఇక వర్షం పడుతుంది అనుకున్నప్పుడు మేఘాలన్నీ చెల్లాచెదురైపోయి ఆకాశము బాగా స్పష్టమవుతుంది. కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మేఘములలో సూర్యుని కిరణాల ద్వారా నింపబడి ఆ నీరు ఎక్కడ పడాలో అక్కడ పడేటట్లుగా వాయుదేవుల వారు చేస్తూ ఉన్నారు. అదే చెబుతూ ఉన్నారు. అప్పుడు మేఘములకు తెలుస్తుందట, ఆకాశంలో ఉండేటటువంటి మేఘములకు, నేను ఈ సముద్రము నుండి గోదావరిలో ఉండేటటువంటి నీళ్లను నేను పీల్చుకున్నాను, ఈ నీళ్లను గోదావరి నదిలోనే వెయ్యాలి అంటే, సముద్రంలో అన్ని నదులు కలిసిన సముద్రంలో ఉండేటటువంటి ఇది గోదావరి నీరు, ఇది గంగ నీరు, తుంగభద్ర నీరు, కృష్ణా నీరు అని మేఘములకు తెలుస్తాయి. ఆ జ్ఞానము ఉన్నది. ఇక అదే ఆకాశంలో ఎగిరేటటువంటి కాకులు, పిచ్చుకలు, వీటికి ఆ సముద్రంలో ఉండేటటువంటి నదుల నీళ్ల భేద జ్ఞానము వాటికి లేదు. అదేవిధంగా జ్ఞానులు ఎవరైతే శాస్త్రాన్ని చదివి హరి సర్వోత్తమత్వ వాయు జీవోత్తమత్వ తత్వజ్ఞానాన్ని పొంది, పంచభేద జ్ఞానాన్ని పొంది, తారతమ్య జ్ఞానాన్ని పొందినటువంటి శాస్త్రజ్ఞులకు వాళ్లకు తెలుస్తుందట, ఈ జగత్తంతయు ఎవరిలో ఉన్నది అనంటే, ఈ జగత్తంతయు శేషశయనుడైనటువంటి ఆ భగవంతుని యందు ఈ జగత్తంతయు ఉన్నది అని జ్ఞానులకు తెలుస్తుంది. అయితే ఈ జగత్తు భగవంతునిలో ఉన్నది అనేటటువంటి విషయము శాస్త్రజ్ఞానము లేనటువంటి అజ్ఞానులకు తెలియదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ జగత్తంతయు భగవంతునిలో ఉన్నది అనేటటువంటి విషయము జ్ఞానులకు తెలుస్తుంది అనంటే, దీనికి ఒక ఉదాహరణ కనకదాసుల వారు వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాళ్లకు భగవంతుని కృష్ణుని ఒక బాలలీల గుర్తుకొచ్చిందట. కృష్ణుడు మన్ను తిన్నాడు అని బలరాముడు పోయి యశోదాదేవికి చెప్పినప్పుడు యశోదాదేవి వచ్చి, కృష్ణ నీవు మన్ను తిన్నావా అంటే తినలేదు అని చెప్తాడు. నీవు అబద్ధాలు చెబుతూ ఉన్నావు అని చెవి నులిమి నొప్పినప్పుడు కృష్ణుడు అని నోరు తెరుస్తాడు. బాలకృష్ణుడు తన చిన్ని నోరును తెరుస్తాడు. ఆ బాలకృష్ణుని చిన్ని నోటి యందు యశోదాదేవి ఈ బ్రహ్మాండాన్నంతా చూస్తుంది. ఆ కృష్ణుని లీలలను కనకదాసుల వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, స్మరిస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఈ పాట గుర్తుకొచ్చిందట. నీ మాయయొడగో నిన్నొడు మాయయో అని. నీలో మాయ ఉన్నదో, మాయ నీలో ఉన్నదో అంటే, ఈ ప్రపంచము నీలో ఉన్నదా, ప్రపంచంలో నీవు ఉన్నావా? అక్కడ బాలకృష్ణుని చిన్ని నోటి యందు బ్రహ్మాండాన్ని చూచినప్పుడు యశోదాదేవి ఎక్కడున్నది? బ్రహ్మాండంలో, ఈ ద్వాపర యుగంలో నందగోకులంలో ఆమె ఉన్నది. ఉండి భగవంతుని నోటిలో బ్రహ్మాండాన్ని చూస్తూ ఉన్నది. అప్పుడు ఆమె ఎక్కడున్నది అని ప్రశ్న వస్తే
ఆ చిన్ని బాలకృష్ణుని నోటిలో బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండంలో నందగోకులము, ద్వాపరయుగము, నందగోకులము, ఆ నందగోకులంలో యశోదాదేవి, మళ్ళీ ఆ యశోదాదేవి ఆ బాలకృష్ణుని నోటిలో బ్రహ్మాండాన్ని చూడడము, ఈ విధంగా పరంపరాగతంగా యశోదాదేవిని చూస్తూ ఉన్నదట. అంటే ఇక్కడ భోగివర ಪರ್ಯಂಕ ಶಯನೊಳು ಗುಣತ್ರಯಬದ್ಧ ಈ ಜಗವಿಹುದು ಎಂದು ಆಗಮಜ್ಞರು ತಿಳಿಯುವರು. ఈ జగత్తు ఎక్కడున్నది అంటే భగవంతుని యందున్నది అని. అంటే భగవంతుడు జగద్వ్యాప్తుడై ఉన్నాడు. అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈ జగత్తు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల బయట అనే తేడా లేకుండా భగవంతుడు ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు అని జ్ఞానులు మాత్రం తెలుసుకుంటారు అనేటటువంటి విషయాన్ని, సముద్రంలో ఉన్నటువంటి నదుల నీటి యొక్క భేదాన్ని మేఘాలు ఎలా తెలుసుకుంటాయో అదేవిధంగా ఈ జగత్తు భగవంతుని యందు ఉన్నది అని జ్ఞానులు తెలుసుకుంటారు. ఏ విధంగా ఆకాశంలో అదే ఆకాశంలో సంచరించేటటువంటి కాకులు, పిచ్చుకలు, సముద్రంలో కలిసిపోయినటువంటి నదుల నీటి భేదాన్ని తెలుసుకోలేవో అదేవిధంగా ఇదే జగత్తునందున్నటువంటి అజ్ఞానులు ఈ జగత్తు భగవంతునిలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేరు అని చెప్పినారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు మనము ఇంకొక పద్యాన్ని 33వ పద్యాన్ని కరణగుణ భూతಗಳೊಳಗೆ తద్వరరెనిప అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.